హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఇండియన్ ఆర్మీ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ అండ్ ఆ యొక్క లిరికల్ కానీ చాలా క్రియేటివిటీగా ఉంటుంది. అండ్ మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఇండియన్ ఆర్మీ మీద ఒక వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే సో ఆర్మీలో వాళ్ళ ఫొటోస్ని అలా పెట్టుకుని ఒక అద్భుతమైన స్టేటస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ని క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి డైరెక్ట్గా ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ని యాడ్ చేయండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేస్తే టెంప్లెట్ కున్న వాల్యూమ్ ఏదైతే ఉందో అది నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేసానికి రైట్స్ లేవు కనుక నేనైతే మ్యూట్ చేస్తాను. మీకైతే మీరు ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇలా ప్లే చేస్తే మనకు యానిమేషన్ అయితే ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక ఫ్లాగ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఫ్లాగ్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఫ్లాగ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్, క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఈ యొక్క ఫిదర్ను మనకు మినిమం 50 to 50 ఇచ్చేసి టిక్ మార్కును రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 33 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు కొద్దిగా ఇమేజ్ రొటేట్ అనేది చేంజ్ చేసి ఇక్కడ మనకు పైన కార్నర్లో పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ నేను టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఆప్షన్ చేయండి. మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. సేమ్ అదే ఫ్లాగ్ని తీసుకొని వచ్చి ఇలా మనకు సైడ్ యానిమేషన్లో కింద పెట్టుకోండి. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాగుంటుందని నేను ఇక్కడ పెట్టేసి టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ అది కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎలాంటి ఫొటోస్ పెట్టాల్సిందో మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను వచ్చేసి మహేష్ బాబు ఫోటో అయితే నేను ఇమేజ్ని అయితే తీసుకున్నా. ఓకే, సో వన్స్ యానిమేషన్లో తీసుకొని కొద్దిగా యానిమేషన్లో ఇలా మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకొని మనకు వస్తువు వెరిఫై చేసుకోండి. ఫస్ట్ కా నుంచి మనకు లిరికల్ ఏ సైడ్ వస్తుంది యానిమేషన్లో, ఫస్ట్ ఈ సైడ్ వస్తుంది. కొద్దిగా మన యొక్క ఫోటోని ఇంకా మనకు అలా డ్రాక్ అనేది చేసుకోండి. సో వన్స్ డ్రాక్ అనేది చేసి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. వన్స్ ఇన్ యానిమేషన్ లేక వస్తే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రూడర్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. లేదా మీకు రైట్ సైడ్ నుంచి మళ్ళీ రావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఎంటర్ సైడ్ లెఫ్ట్, సైడ్ రైట్, సైడ్ డౌన్ అండ్ సైడ్ అప్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క 3 ఆప్షన్స్లో మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ సైడ్ లెఫ్ట్ అని చూస్తున్నా.
ఓకే. సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకుందాం. చూడండి ఫస్ట్ యానిమేషన్లో మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ నేను డెమోలో చూపించాను కదా, సో అది డెమోలో చూపించినట్టు రావాలనుకుంటే మీ యొక్క ఫొటోస్ ఎంత వరకు కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే. సో వన్స్ నేను యానిమేషన్లో అయితే ఈ విధంగా మళ్ళీ ఆ యొక్క ఫోటోని అనేది సెలెక్ట్ అనేది చేసి మళ్ళీ నేను ఇలా ప్లే చేసి యానిమేషన్ నాకు ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కొద్దిగా ఫస్ట్కి వచ్చేసి మీకు ఇమేజ్ ఎంత లెంత్ కావాలో ఫస్ట్ అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది. ఓకే. సో వన్స్ మనకు ఇక్కడ మీరు ఫస్ట్ ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ మనకు కీ సింబల్ మీకు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ అనేది చేసేసి ఇక్కడ మనకు కీ సింబల్ మీరు టచ్ చేసి ఫస్ట్ మీకు యానిమేషన్లో కొద్దిగా ముందు స్క్రోల్ చేసి ఎంత ఫాస్ట్లో రావాలి అనేది మీకు కొద్దిగా ముందు స్క్రోల్ చేయండి. ఓకే. సో వన్స్ స్క్రోల్ అప్ చేసి ఇలా మనకు పాయింట్ అవుట్లో కరెక్ట్గా ఇలా మనకు జూమ్ తగ్గించేసి కరెక్ట్గా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా నేను జూమ్ అనేది తగ్గించేసి కరెక్ట్గా ఇలా కార్నర్లో ఇచ్చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ మీరు కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. వస్తుంది చూడండి యానిమేషన్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా. ఓకే. సో ఇంకా ఇలా మీకు ఇష్టం వచ్చిన చోటు నుంచి మీరు పెట్టుకోవచ్చు. ఓకే. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు రియాక్ట్ చేస్తున్నా. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని అన్నీ కూడా వన్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పిఎన్జీ అంటే మనకు ఇక్కడ వచ్చేసి ఐ లవ్ మై ఇండియా అని ఇస్తున్నా. సో ఈ యొక్క ఇమేజ్ పిఎన్జీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇది కూడా మీ ఫొటోస్ ఆపోజిట్లో పెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ నేను సపోజ్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను యానిమేషన్లో ఫస్ట్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మన ఫోటో వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మై లవ్ ఇండియా అని టెక్స్ట్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ మనకు రొటేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మన యొక్క ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కావాలన్నప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని రైట్ సైడ్ కావాలన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకే. సో యానిమేషన్లో మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇంకా ఆల్మోస్ట్ మనం వెరిఫై చేసుకుంటే ఇక్కడతో ఫోటోస్ అండ్ ఆ యొక్క టెక్స్ట్ లిరికల్ యానిమేషన్ అన్ని కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇడే మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.